మీరు ఒక జడ్జిగా చెప్పండి. యా తప్పకుండా సార్. రిషి గారు, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులకి, రాము గారికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా వీక్షకులకు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, డెఫినెట్ గా ఇది మంచి చర్చ. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎట్లా చూస్తారంటే అది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రీజనల్ పార్టీ కాబట్టి వారసత్వ గొడవలు ఉంటాయి. అన్ని రాజకీయాలు ఒక టిఆర్ఎస్ కే పరిమితం కాదు, డిఎంకే కావచ్చు, టీడీపీలో ఉన్నటువంటి గతంలో జరగవచ్చు. ఇది సహజంగా ఇంతకాలం జరిగినటువంటి కోల్డ్ వార్ ఇవాళ బహిరంగంగా బయటపడుతున్నారు. చాలా రోజుల నుంచి కోల్డ్ వార్ ఉన్నారు. మొన్నటి సభతోటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పకనే తన వారసుని ప్రకటించాడు వేదిక పైన. అంటే వేదిక పైన ఇద్దరు ఫోటోలు మాత్రమే, సీఎం కేసీఆర్ గారి ఫోటో, అదేవిధంగా కేటీఆర్ గారి ఫోటో. సో అక్కడ సహజంగా హరీష్ రావు గారు కనిపించలేదు, కవిత గారు కనిపించలేదు. సో ఇది చర్చ అక్కడి నుంచి చర్చ దారి తీస్తుంది. ఇవాళ నిజంగా చెప్పాలంటే ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి ప్రజలతో మమేకమై, అదేవిధంగా కార్యకర్తలు మమేకమై పనిచేసినటువంటి క్రియాశీల నాయకుడు అంటే హరీష్ రావు గారు. ఈ రోజు వరకు కూడా ప్రజల్లో ఎవరైనా అడుగుతారు, ఈవెన్ ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ నాయకులను అడిగినా హరీష్ రావు గారి వారి యొక్క క్రియాశీల పాత్ర పార్టీలో కానీ ఉద్యమం కానీ చాలా కీలకం. 2006-07 తర్వాత కేటీఆర్ గారు వచ్చిండ్రు, కవిత గారు వచ్చిండ్రు, వాళ్ళు పనిచేస్తా ఉన్నారు, కాదని కాదు. ఇవాళ ఈ వారసత్వం కూడా ఎక్కడి దారి తీస్తారు అనేది ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అంశం ఉంది. ఈ మాట అనాలి కానీ 2 చర్చలు జరుగుతుంది. పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుంది, టిఆర్ఎస్ కూడా 3 ముక్కలు అవుతుంది అన్నటువంటి చర్చ జరుగుతా ఉంది. అంటే కేసీఆర్ గారి తర్వాత ఇవాళ హరీష్ రావు కాదు, ఈ పాకిస్తాన్ తో పోలిక. నిన్న కూడా హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి పాకిస్తాన్ పోల్చారు. పాకిస్తాన్ అయినా నమ్ముతున్నారు కానీ రేవంత్ రెడ్డి మీరు కూడా ఇప్పుడు పాకిస్తాన్ పోలికి తీసుకొచ్చారు. కేసీఆర్ గారు నాయకుడు ఉన్నంత సేపు హరీష్ రావు గారు ఏమన్నారు మాకు బాగా తెలుసు వారి మనస్తత్వం. కేసీఆర్ గారు ఎప్పుడైతే రిటైర్ అవుతారో అప్పుడు ఈ 3 ముక్కలు అయితే ఇంకా సంతోష్ గారు ముంగట అన్నాడు. కేసీఆర్ గారు ఉన్న రోజులు ముంగట అన్నాడు, అంతే తప్ప వెనకాల అనేది అంటూనే ఉంటాడు. సో సహజంగా ఇవాళ సామాజిక న్యాయం, ఇప్పుడు ఈ మాట మీరు అడిగిన ప్రశ్నకు వస్తున్నా రిషి గారు, ఇవాళ నిజంగా సామాజిక తెలంగాణ అనేది 10 ఏళ్లలో సాధించాల్సింది కదా. మరి కవితమ్మ గారు అప్పుడు ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ లో పోయింది, ఒకే కుటుంబం నుంచి 5-6 మంది కీలకమైన పాత్ర ఉన్నప్పుడు ఆ రోజే కవితమ్మ ప్రశ్నించుంటే డెఫినెట్ గా కవితమ్మకు మరింత శాంటిటీ ఉండేది, ఆ స్టేట్మెంట్ ఉండేది. ఎగ్జాక్ట్లీ 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు మౌనంగా ఉండి జైలుకు వచ్చిన తర్వాత బయట 3 విషయాలు మాట్లాడుతుంది. ఒకటి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడుతుంది, బీసీల హక్కుల గురించి మాట్లాడుతుంది, ఉద్యోగుల హక్కుల గురించి ఈ 3 మాటలు కూడా ముఖ్యమంత్రి గారు తన ఫాదర్ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాట్లాడింటే డెఫినెట్ గా ఆమెకు ఒక బ్రహ్మనాథం కట్టేది ప్రజలు. ఫాదర్ పైన తన ఫాదర్ కనీసం 2వ దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత అధికారం లేనప్పుడు ఈ చర్చ పెట్టడం అంటే తన ఎగ్జిస్టింగ్ కోసం ప్రయత్నం. ఇది ఇవాళ 1.5 సంవత్సరంన్నర అయింది కాంగ్రెస్ పార్టీ కూడా సామాజిక తెలంగాణ మేనిఫెస్టో పెట్టుకున్నారు. మరి మా రాంబాయి చెప్పాలి, సామాజిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సాధిస్తుంది, 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తుంది, మరి ఈ మొత్తం అది చర్చలండి. అది మళ్ళీ అందులో డీటెయిల్ గా మనకి వెళ్తే టైం ఇప్పుడు వాళ్ళ చేతుల్లో 4 కోట్లనే ఉంది కదా. అదే వాళ్ళు చేయమని చెప్పారా, అది ఒక చర్చ మళ్ళీ చేద్దాం ఇంకొకసారి. అయితే విఠల్ గారు మీరు అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాస్ ఆయన ఏమన్నాడు, అట్లా ఏం లేదు, ఏదో మీరు ఊరికనే ఊసిపోక చెప్తాను కబుర్లు బీజేపీ కాంగ్రెస్ అని చెప్పి. కానీ పరిస్థితి అయితే అట్లా లేదు, ఏదో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. అది ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు ఆ ఇంటెన్సిటీ ప్రస్తుతానికి, అంతేనా? ఇప్పుడు ఈ సభ తర్వాత రిషి గారు, ఇప్పుడు ఎల్కతుర్తి సభ తర్వాత అంతవరకు ఉన్న కోల్డ్ వారి వాళ్ళ బహిరంగంగా అవుతుంది. అంటే ఎక్కడ కవితమ్మ దూసుకుపోతుందని కేటీఆర్ గారు భయం. హరీష్ రావు గారు తన పని ప్రజల్లో ఉంటాడు కాబట్టి తన పని తను చేసుకుంటూ ఓపిక పడుతుంది. నిజంగా హరీష్ రావు గారికి ఉన్న ఓపిక స్థానం చాలా గొప్పది. అంటే ఆయన చాలా సందర్భంలో హరీష్ రావు గారు పార్టీ అంతర్గత అవమానించబడ్డాడు అనేది కూడా టిఆర్ఎస్ నాయకులు చాలా మెచ్యూర్డ్ గా చాలా ఓపిక స్థానంతో ఉంటున్నాడు. వారి యొక్క పత్రిక టిఆర్ఎస్ పత్రిక నమస్తే తెలంగాణలో హరీష్ రావు గారిని కొన్ని సంవత్సరాలు బ్యాన్ చేశారు రిషి గారు. హరీష్ రావు గారు కొన్ని సంవత్సరాల తరబడి స్టేట్మెంట్ గానీ ఫోటో ఏమంటారు శ్రీనివాస్ గారు ఏమంటారు? ఇక్కడ కూడా ప్రాధాన్యం తగ్గారండి. నువ్వు పేపర్ చూసినా